బీఆర్ఎస్ పై తీవ్ర విమర్శలు చేశారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. గత సర్కార్ లక్షల కోట్ల అవినీతికి పాల్పడిందని ఆయన విమర్శలు చేశారు. మరోసారి తెలంగాణ ప్రజలు మీకెందుకు అధికారం ఇవ్వాలని ప్రశ్నించారు. గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ చేసిన దోపిడీ అంతా ఇంతా కాదన్నారు. రాజీవ్ గాంధీ కుటుంబం దేశం కోసం ప్రాణాలర్పించిందని, మీరు తెలంగాణ కోసం ఏం త్యాగం చేశారని బీఆర్ఎస్ నేతలను మహేష్ కుమార్ గౌడ్ ప్రశ్నించారు. సీఎం రేవంత్ పాలనలో ఎలాంటి నిర్బంధం లేదని, ప్రజలు స్వేచ్ఛగా నిరసనలు తెలుపుకునే అవకాశం ఇచ్చారని చెప్పారు. లక్షల వేల కోట్ల ప్రజా సొమ్ముని కాజేసిన మిమ్మల్ని తెలంగాణ ప్రజలు మళ్ళీ ఎందుకు అధికారం తీసుకొస్తారని అనుకుంటా ఉన్నారు? మీరు 10 ఏళ్లలో జరిపిన దోపిడీ ఇంత అంతా కాదు. యావత్ దేశ ప్రజలే ముక్కునేలేసుకున్నటువంటి ఆ అంత నిష్పత్తిలో మీరు సంపదను దోచినారు. మీరేం చేశారు? ఈ తెలంగాణ కోసం ఏం త్యాగం చేశారు? తెలంగాణ రాష్ట్రం కోసం కొన్ని వందల మంది విద్యార్థులను ప్రాణాలు అర్పిస్తే కిరోసిన్ వేసుకొని అగ్గిపెట్ట దొరకలేనని నటిస్తున్నటువంటి హరీష్ రావు త్యాగధనుడా? తెలంగాణ ఉద్యమం తీవ్రంగా నడుస్తున్నప్పుడు అమెరికాలో ఉన్నటువంటి నువ్వు, మీ చెల్లె ఈ తెలంగాణ కోసం ఏం త్యాగం చేశారు? అధికారం వచ్చిన తర్వాత ఉన్నపనంగా వచ్చేసి మంత్రులుగా, ఎమ్మెల్సీలుగా, ఎంపీలుగా చలామైన మీరు ఏం త్యాగం చేశారని రాజీవ్ గాంధీ గురించి మాట్లాడుతూ ఉన్నారు. పగటి కళ్ళు మానేయండి. లేనిపోని విమర్శలు, సంబంధం లేని విమర్శలు చేయడం మానండి. రాష్ట్రం సంవత్సరం పాటుగా చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటా ఉంది, సంక్షేమ ఫలాలు ఇస్తా ఉంది, పండుగ జరుపుకుంటున్న వేళ ఇది. ప్రజలందరూ మమేకమై జరుపుకున్న పండుగలో మీరందరూ కూడా, ప్రతిపక్ష పార్టీలందరూ కూడా మమేకం కావాలని చెప్తా ఉన్నాం.